సో ఫైనలీ మన కాళ్ళైతే వినాయకుడు కాళ్ళైతే రెడీ అయిపోయింది 2026 డ్రీమ్ గణేష్ ఆఫ్ జేహెచ్ఆర్ వైఏ. సో గైస్ ఇమాజిన్ చేయండి, పబ్లిక్ ఇప్పుడే పరిచయం అవుతారు, మొత్తం కలరింగ్ అయిన తర్వాత ఇంకెంత పరిచయం అవుతారు. లాగేస్తాడు రాకేష్ ఫస్ట్. సో ఇప్పుడు మీ అప్డేట్ గురించి, సో మన మాంటీ బాయ్ అయితే వెనకాల అయితే ఎక్కాడు, ఆల్మోస్ట్ ఇంకా 4 స్టెప్పులు దగ్గరకు ఉన్నాడు. సో మొత్తం ఎక్కలా లేదా చూసాం మీ వీడియోలో గురించి. ఇప్పుడు వ్యూ పైనకి వెళ్ళి వ్యూ ఎట్లుంటుందో చూపెట్టడానికి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుండి వ్యూ అనేది ఎట్లుందో, ఎంత పైనకి ఉందో. సో గాయస్ చేతులు చూసుకోవచ్చు, మన విమల్ చేతులు కష్టపడి పైనకి ఎక్కిండు. ఎంత వ్యూ అయితే అల్టిమేట్ ఉంది, వ్యూ మాత్రం అల్టిమేట్ ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనరచ్చ వ్లాగ్స్. సో గాయస్ ఈ రోజు మన అప్డేట్ మాత్రం జేహెచ్ఆర్ అప్డేట్. సరే సరే కైసా దిగరా మాంటి ఏం మాంటి, మన గణేశుడు ఎప్పుడు వచ్చి 3 వారాలు అవుతుంది, ఎట్లున్నా గణేష్ అట్లా ఉంది, ఏం చేయలేడు. ఎందుకు తెలుసా, మనం దమ్దం చేయడం వల్ల మొత్తం రెడీ చేసి పెట్టేసింది గణేషుడు మొత్తం. ఇంకేం తయారని ఈ గణేష్లు మనం దమ్దం చేయడం వల్ల రెడీ చేసి పెట్టేసింది. అంటే ఫస్ట్ మనం బుక్ చేసినాం కదా, మనకు కావాలిగా. ఫస్ట్ మనం బుక్ చేసినా, లాస్ట్ మనం బుక్ చేసినా, మనం వచ్చే దానికి ముందు ఎట్లా కొడతాం, మనం తిడతాం, దాన్ని బట్టి గణేషుడు రెడీ చేసి పెట్టేసింది. దానికి ఏం పెయింట్ కొడితే అయిపోతుంది గణేషుడు. ఇంకా ఇంకేం లేదా, పెయింట్ ప్రైమర్ కొట్టాలి, పెయింట్ కొట్టాలి, ఇంకేముంది దాంట్లో ఫినిషింగ్ కార్ మొత్తం అయిపోయింది. ముకుట్ వచ్చిందా? ముకుట్ కిందనే ఉంటది, అంత మీద పెడతాడు ముకుట్. ఎందుకు పెట్టాడు? ముకుట్ కిందనే ఉంటది, కింద అంటే చెడియనికి అప్పుడు డెమో పీస్ అప్పుడు ఇష్టం కాదు. ఇదే అందుకోసం అంటున్నా, ఈ జూట్ మంచి ఉందని, మంచి వచ్చిందని, దానికోసమే పంచ గురించి వచ్చిన స్పెషల్. సో ఇంకా వెయిట్ చేస్తున్నా ఫైనల్ అవుట్పుట్ గురించి. ఇంకా అంటే మన అందరు వీడియోలు అడుగుతారు ఎప్పుడు చూపిస్తారు గణేష్ అని, చెప్తారు ఎప్పుడు చూపిస్తారు. నెక్స్ట్ వీక్ చూపిద్దాం, అయితే నెక్స్ట్ వీక్ చూపిద్దామా? సో గాయస్ అభినవ్ అయితే అంటుండే నెక్స్ట్ వీక్ చూపిద్దామని. కార్తిక్ ఎప్పుడు చూపిద్దాం అంటే కొంచెం చూపిస్తాం, ఒకటిసారి రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదు కదా. కొంచెం చూపిస్తే బాగుంటుంది. నీ గడ్డం ఎందుకు అంత నల్లగా ఉంది? కలర్ పెట్టినావు కదా? అంటే నల్లనే ఉంటుంది కదా ఎప్పుడు. జర ఇంకా డార్క్ ఉంది కలర్ పెట్టినట్టు. సో గైస్ అప్డేట్ ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే, సో ఇక్కడ ఏదైతే రాడ్లు పెట్టిండో చిన్న చిన్న రాడ్లు, కమలం పువ్వు అనేది రెడీ అవుతుంది. సో చెప్పినాం కదా ఇంతకు ముందు వీడియోలో మనము. సో కమలం పువ్వులకి వెళ్ళి మన గణేశుడు మాత్రం వెళ్తుండు. సో ఇది కమలం పువ్వు ఇంకా రెడీ కాలేదు. సో ఫైనలీ మన కాళ్ళైతే వినాయకుడు కాళ్ళైతే రెడీ అయిపోయింది 2026 డ్రీమ్ గణేష్ ఆఫ్ జేహెచ్ఆర్ వైఏ. సో చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంది. సో ఇది అప్డేట్. సో కాళ్ళది అప్డేట్ అంటే ధోతి అయిపోయింది మనకి, ఇంకా ధోతి పక్కన కొంచెం షాల్ టైప్ వచ్చింది. సో వచ్చే వీడియోలలో మొత్తం చూపిస్తాం మనం. ఏంటంటే ఇప్పుడు ఎందుకు చూపిస్తామంటే, ఇప్పటికిట వినాయకుడు ప్రాపర్ గా కంప్లీట్ కాలేడు, ముకుటం బొట్టు అనేది ప్రాపర్ రావాలి. సో అందుకోసం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వీడియోలో అయితే చూపిస్తాం మేము. సో ఒక్కసారి మనం వెనకాలకి వెళ్ళి సీడీ పైన ఎక్కించి మన విమల్ బ్రోకి చూపిస్తాను ఎట్లుందో వ్యూ. సో గాయస్ వేరే క్రౌడ్ వచ్చి ఇప్పుడైతే మన వినాయకునికి చూస్తుర్రు, ఎంత రియాక్షన్ ఉంది ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. సో గైస్ ఇమాజిన్ చేయండి, పబ్లిక్ ఇప్పుడే పరిచయం అవుతారు, మొత్తం కలరింగ్ అయిన తర్వాత ఇంకెంత పరిచయం అవుతారు. లాగేస్తాడు రాకేష్ ఫస్ట్. సో గైస్ స్పెషల్లీ మీ గురించి, మన మాంటీ బాయ్ అంత వెయిట్ ఉన్న ఇటా ఎంత మళ్ళా 95. సో ఇప్పుడు మీ అప్డేట్ గురించి, సో మన మాంటీ బాయ్ అయితే వెనకాల ఇయో దిన్న కలవేట్. సో గైస్ చూసుకోవచ్చు, నేను దింపుతా. సో గైస్ చూసుకోవచ్చు మన మాంటీ బాయ్ అయితే ఎంత కష్టమైన గిట్ట పైనకి ఎక్కుతుండు. మేమైతే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేము, నువ్వు ఇట్లా గివ్ అప్ ఇస్తావని. నువ్వు ఎక్కుతేనే ఎక్కాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి బాడీ, అందుకోసమే. మొత్తం వెయిట్ పెట్టకు, ఇది కిందికి వచ్చేస్తా ఇది. సో గైస్ ఇప్పుడు విమల్ ట్రై చేస్తుండే వెనకాల ఎక్కనికి. స్పెషల్లీ మీ గురించే, మన గణేశుడు ఎంత హైట్ ఉన్నాడు, ఆ వెనకాలకెళ్ళి కొంచెం షేప్ అనేది మీకు చూపిస్తామని. ఇది కాదు, ఇది ఎక్కువ మనది. ప్లీజ్ యూ కెన్ డూ ఇట్ బ్రో. మధ్యలో ఎక్కి నాకు ఘాట్లే అదే అని చెప్పకు. సోను ఇదిరా, చెప్పులు వేసుకో, ఏం కాదు, వెనకాలకెళ్ళి ఎక్కుతున్నావు కదా. సో గైస్ చూద్దాం ఇప్పుడు మన విమల్ అయితే పైనకి ఎక్కగలుగుతాడా లేడా అని. కెన్ యూ ప్లీజ్ గైస్ షట్ అప్. సో గైస్ చూసుకోవచ్చు మన విమల్ బ్రో అయితే మంచిగా. బ్రో కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. గైస్ చూసుకోవచ్చు మన విమల్ బ్రో అయితే ఆల్మోస్ట్ సగం అయితే ఎక్కిపోయిండు.
నువ్వు ఎక్కకు వద్దు ఇప్పుడు. ఎక్కాలి, ఇంకా మొత్తం ఎక్కాలి పైన. అయితే ఎక్కాడు ఆల్మోస్ట్, ఇంకా 4 స్టెప్పులు దగ్గరకు ఉన్నాడు. సో మొత్తం ఎక్కలా లేదా చూసాం ఈ వీడియోలో మనము. కమాన్ విమల్, ఎక్కు ఇంకోటి ఎక్కు. ఒకటే ఉంది, ఇంకోటి ఎక్కు. లే ఇంకోటి ఎక్కు. సో గాయస్ ఇంకా 2 స్టెప్పులు ఉంది. ఆ 2కి ఒక్కటే ఎక్కితే అయిపోతుంది, కానీ ఒక్కడికి ఎక్కుతలేడు. సరే వెనకాల తిరిగి మన వ్యూవర్స్ కి హాయ్ అయితే చెప్పు. ఇక్కడ సో గాయస్ మన విమల్ అయితే హాయ్ చెప్తుండు. ఫైనల్లీ జర విమల్ బ్రో కన్నా జర లైక్ చేయర్రి, వీడియోకి సబ్స్క్రైబ్ చేయర్రి. సో గైస్ ఇప్పుడు మీ ఇమాజినేషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అర్థం చేసుకోర్రి, అంత పైనకి ఎక్కిందంటే మన వినాయకుడు ఎంత హైట్ ఉండో. సో మనం అనుకున్నాం కదా, సో వినాయకుడు అయితే చేపిస్తున్నామో, సో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గణేష్ ఇన్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు మనము. సో అట్లాంటి వినాయకుడు అయితే మనం రెడీ చేపిస్తున్నాం ఈ ఇయర్. చాలిగా దిగిపోయిగా. సో గైస్ ఇప్పుడు వ్యూ అనేది ఏమైంది. సో గైస్ మనకైతే దాకింది. సో మీ గురించి ఇప్పుడు వ్యూ పైనకెళ్ళి వ్యూ ఎట్లుంటుందో చూపెట్టడానికి మన అభినవ్ పోయి విమల్ కి అయితే ఫోన్ ఇస్తాడు. సో అక్కడికెళ్ళి ఒక యాంగిల్ అనేది మీకు కనిపిస్తుంది. అంటే ఎంత చిన్న కనిపిస్తామో పైనకెళ్ళి మనము. సో అభినవ్ ఈ ఫోన్ అయితే తీసుకోవా. సో గైస్ మనమైతే ఇప్పుడు అభినవ్కి అయితే ఫోన్ ఇస్తున్నాం. సో అభినవ్ విల్ పాస్ టు విమల్. వీడియో ఆనే ఉన్నది చూడు, మొత్తం మీదకి ఎక్కి ఆ వీడియోది వైట్ లోనేది ఆల్రెడీ ఆనే ఉంది రికార్డింగ్. ఎక్కు పైనకి ఎక్కు. ఇక్కడ ఇక్కడ కొంచెం. సో గాయస్ చూసుకోవచ్చు మీరు, ఇంకా పైనకైతే పోతుండు మన విమల్ అయితే. కెమెరా యాంగిల్ వచ్చేసి ఇప్పుడు కెమెరా రికార్డింగ్ వచ్చేసి మన విమల్ దగ్గరకు ఉంది. సో ఒకవేళ ఒక స్టెప్ ఎక్కగలుగుతా, ఇంకొక స్టెప్ ఎక్కగలుగుతా. సో గాయస్ ఫైనలీ సో గాయస్ మొత్తం మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుండి వ్యూ అనేది ఎట్లుందో, ఎంత పైనకుందో. సో ఒక్కసారి విమల్ ఆ కెమెరా యాంగిల్ అనేది జర మాకు చూపిస్తా ఇక్కడ కింద. సో గాయస్ చూసుకోవచ్చు మేము ఎంత చిన్న కనిపిస్తున్నామో అంత పైనకి వెళ్ళి. సో మీకు కనుక గైస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఏం చేయాలి తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందుకోసం హైట్ అనేది రివీల్ చేస్తలేము ఇప్పుడు ఎంత పెద్దగా ఉందో. సో ఇది అప్డేట్ గైస్ ఈ వ్లాగ్ లో మనకి. అందా. సో థ్యాంక్ యూ విమల్ బ్రో ఫర్ టేకింగ్ దిస్ అబ్సల్యూట్లీ అమేజింగ్ షాట్. యూ కెన్ కమ్ డౌన్. సో గాయస్ చేతులు చూసుకోవచ్చు, మన విమల్ చేతులు కష్టపడి పైనకి ఎక్కిండు. ఎంత గలీజ్గా అయిపోయినాయి. ఎట్లా అనిపిస్తుంది పైనకి వెళ్ళి ఎక్స్పీరియన్స్? అంటే భయం అవుతుందా? చాలా భయం భయ్యా, చాలా భయం. అంటే డేంజర్ అనిపిస్తుంది? చాలా డేంజర్ ఉంది. పైకి వ్యూ అయితే అల్టిమేట్ ఉంది. వ్యూ మాత్రం అల్టిమేట్ ఉంది. ఏంటంటే ఎక్కడికి జర భయపడుతారు. సో గైస్ జులూస్ లా సో విమల్ మా దగ్గర మెయిన్ ఏంటంటే, విమల్ పైన మాకు ఏం నమ్మకం అంటే, గణేషుని తెచ్చేటప్పుడు ఆల్మోస్ట్ సగం పని ఈయన చూస్తాడు. సో మాకు భరోసా లేదు, విమల్ ఎక్కుతాడు వైర్లకి, మాకు ఏం టెన్షన్ లేదు. సో విమల్ అందుకోసం ఎక్కించినాం, ఏంటంటే ప్రాక్టీస్ చేపిస్తున్నాం ఇప్పుడే. నేను కూడా అందుకే ఎక్కినా భయ్యా, అందుకే ప్రాక్టీస్. సో గైస్ థ్యాంక్ యూ విమల్ కి ఎప్పుడు మీకు వ్యూ చూపించినందుకు. विमल डर डर के भी फिर उतना ऊपर चढ़ा। तू कब चढ़ता ऊपर? मैं एक फर्स्ट सीढ़ी भी नहीं चढ़ता हूँ, कहीं को मेरे को हाइट फोबिया है। 2 सीढ़ी चढ़ गया समझो मैं, गिर जाता हूँ नीचे ऑटोमेटिक। मैं मांटी खुद ही चढ़ा नहीं, मांटी అంటే ఇన్స్పిరేషన్ తీసుకో అంటున్నా. మాంటి నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు? సో గైస్ నిజం చెప్తున్నా, మనోడు 120 అయితే కాదు కానీ 122. అరే నా ఊకలను మరి టూ మచ్ ఉన్నావు. 122 కాదు, నా 95. సో గైస్ ఇది మన అప్డేట్ చేశారు వ్లాగ్ ది. సో మీకు కనుక మన వీడియోస్ అయితే ఏం చేయాలి, ప్లీజ్ లైక్ చేయరు, షేర్ చేయండి, కామెంట్ చేయరు ఫర్ మన వచ్చే వ్లాగ్స్. థ్యాంక్ యూ.